మాతృదేవోభవ. నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరందమాధురీ శ్రీకమనీయ వాక్యతులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మఘానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. జీవితం గడిపితే భీష్ముళ్లా గడపాలి, జీవితాన్ని త్యాగం చేస్తే అభిమన్యుళ్లా చేయాలి అనే సాహసానికి మనల్ని సంసిద్ధులను చేస్తూ ఉన్నా మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్నా భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1732 భాగానికి స్వాగతం. భీష్ముడు శ్రీకృష్ణ స్తవంలో పడ్డాడు, ఆయన ధ్యాసలో ఆయన ఉన్నాడు. కృష్ణుడు ధర్మరాజుకి మిగిలిన కొద్దిపాటి సందేహాల్ని తీరుస్తున్నాడు. ఈ సందేహాలు ధర్మరాజుకి కాదు మనకైనా ఈ జన్మకి తీరేవి కావని అందరికీ తెలుసు. పైగా కాస్త చెప్పేవాడు దొరకగానే ఇంకాస్త అడగాలని అనిపిస్తుంది, అడుగుతున్నారు కదా అని చెప్పాలని వీళ్ళకి అనిపిస్తుంది. ఇన్ని సందేహాలు తీరాక భీష్మ నిర్యాణానంతరం ధర్మరాజు ప్రవర్తన చూస్తే మనకి ఈ సందేహాలు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. సంశయాత్మ వినశ్యతి అని ఎందుకన్నారో కూడా అర్థమవుతుంది. ఈ సందేహాలు పెంచుకుంటూ పోయిన కొద్దీ చాలా ఇబ్బంది అండి జీవితంలో. ప్రతిదీ సందేహమే. ఇంకా ఆ మార్పు అక్కడ చూస్తాం మనం. అశ్వమేధ పర్వం ప్రారంభంలో శాంతి పర్వం మొత్తం, ఆనుశాసనిక పర్వం మొత్తం ధర్మరాజు గారి సందేహాలకే సరిపోయింది. ధర్మ సందేహాలు కొన్ని వేల సందేహాలు తీర్చారు. ఇన్ని విన్న తర్వాత ఈయన ప్రవర్తన ఎలా ఉందో మనం తరచు చూద్దాం, అది వేరే విషయం. ఎందుకు మనిషి మనస్సు మీద ఇవి ప్రభావం చూపిస్తున్నాయా, చూపించడం లేదా, చూపిస్తే అలా చూపిస్తున్నాయి, ఎంతవరకు చూపిస్తున్నాయి, ఎందుకు నిజమైన ప్రభావం చూపించలేకపోతున్నాయి, ఎక్కడుంది అవగాహన లోపం, అది అక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తపస్సుల గొప్పదనం చెబుతూ దుర్వాసుని గురించి చెప్పాడు. చాలా యాతన పెట్టాడయ్యా, పాయసం వండమన్నాడు, తిన్నాడు, ఒంటికి పూసుకున్నాడు, నాకు రుక్మిణికి పూశాడు, వీధిలో గడదామన్నాడు, బండి అన్నాడు, రథం తెప్పిస్తే గుర్రాలు ఉన్నాను వీళ్ళేది మీరు లాగండి అన్నాడు, మీ ఇద్దరం లాగాం, కొరడాలు పెట్టి కొట్టాడయ్యా రుక్మిణిని, నన్ను సరిగ్గా లాగట్లేదని. అన్నీ భరించాం. యాదవులకు క్రోధం వచ్చింది, నేనే ఆపాను. కానీ ఒక్కో సందర్భంలో ఎందుకు ఆపామంటే దీనికోసమని ఏదో తిరుగుబాటు చేస్తే వాళ్ళంతా అది నేను చేశాననే అనుకుంటారు. దుర్వాసుడంతటి మహా తపస్వి కోపం వచ్చి శపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అటువంటి మహానుభావుల అనుగ్రహం ఉంటే ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. ఆ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఇంత యాతన పడాల్సింది. ఒక తపస్సు చేసేవాడు మన పురాణాల్లో చూస్తే కనిపిస్తుంది. 5 అగ్నుల మధ్యలో తపస్సు చేస్తారు వేసవికాలంలో, చలికాలంలో సరస్సు మధ్యలో నుంచి ఉంటాడు, వర్షకాలంలో కొండ శిఖరం మీద ఉంటాడు, ఇంకా ఎక్కువ కురుస్తుంది వాన. విపరీతమైనటువంటి ధైర్యం, సాహసం. తపస్సుల్ని భరించే విషయంలో కూడా అలాగే ఉండాలి. మహాతపశ్శక్తి కలిగిన వాళ్ళ విషయం నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎప్పుడు అలా ఆలోచించి మోసపోకండి. అటువంటి వాడు ఇప్పుడు లేనే లేరు అని చెప్పొచ్చు. అందుకే ఆయన్ని ఓపికగా భరించాడు. అందుకే ఇక్కడ మనం కొన్ని ఎక్కువ అధర్మాలు జరగకుండా ఉండడం కోసం ఒక్కోసారి అధర్మాన్ని ఆమోదిస్తాం. ఎందుకంటే ఆమోదించకుండా వ్యతిరేకించి గొడవ పెట్టేస్తే, యుద్ధం చేసేస్తే ఇప్పుడే అది మరిన్ని విప్లవాలకు దారితీస్తుంది. అందుకే భీష్ముడు ద్రౌపదీ వస్త్రాపహరణ సందర్భంలో ఎదుర్కోలేదు అని భారత సంశయ విచ్ఛేదంలో వజ్జా సూర్యనారాయణ గారు చెప్పారు. ఆయనది ఒక్కటే అభిప్రాయం అని నేను అనట్లేదు, కానీ ఇంకా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అది కొంచెం ఆలోచించవలసిన అభిప్రాయం. ఒక్క ధర్మంబు కావబో పెక్కు ధర్మములకు అనివార్యముగా కీడు మూడినట్లు తోచినప్పుడు అట్టి ధర్మంబు కాచు పనికి పోనరు అది పోయినను పోన్లే జరగని, ఒక రకంగా ఇలా జరగడం మంచిది, ఆ ఇల్లాలు కష్టపడినా మంచిది అనుకున్నట్టు భీష్ముడు. అంత మానవత్వం లేకుండా ఎలా అనుకుంటారండి? అంటే ఆ మహానుభావుడు రాబోయే పరిణామాలను ఒక్కసారి ఆలోచించాడు. అంటే మనం భీష్ముడు కాపాడలేదు లేదా లేచి మాట్లాడలేదు అంటే ఏం చెయ్యాలి? భీష్ముడు లేచి వాస్తవంగా అలా జరిగి ఉంది అని ఆలోచిద్దాం ఒక్కసారి. కర్ణుడు పాండవ పక్షానికి వచ్చి ఉంటే ఏం జరిగేది అని ఆలోచించినట్టే భీష్ముడు లేచి ద్రౌపదిని కాపాడడం కోసం గట్టిగా తిరుగుబాటు చేస్తుంటే ఏం జరిగేది? ధృతరాష్ట్రుడు తాత దుర్యోధనుడికి చెప్పండి అంటాడు, అంతకుమించి ఏం అనలేడు. ఆయన అసమర్థ చక్రవర్తి. అటువంటి వాళ్ళు ఇటీవల కూడా పరిపాలించడం మనం చూసాం. ఏళ్ళు భరించాం వాళ్ళని, ఏం జరుగుతున్నా చూస్తూ ఉంటారు అలాగా మరబొమ్మలాగా. వాళ్ళ పరిపాలన మనం చూసాం. అలాంటి వాడు దుర్యోధనుడిని ఎదిరించడం కోసం భీష్ముడు లేస్తే
చట్టం ప్రకారం ఏం జరుగుతుందంటే భీష్ముడు ఒక సైనికుడు మాత్రమే, దుర్యోధనుడు రాజు. మనం గమనించాలి. రాజు ఆజ్ఞాపించిన ప్రకారం సైనికుడు ఉండాలి. సైనికుడు తిరుగుబాటుని రాజును ఆమోదించడు. అందులో ఆ రోజుల్లో ఖచ్చితంగా సైనికుల్లో విప్లవం వస్తుంది. ఆపాలంటే అంతే. పాండవులు లేవడానికి వీళ్ళే, ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు బానిసలు ఓడిపోయారు. ఆ ధర్మానికి కట్టుబడే ధర్మరాజు అలా ఉన్నాడు. ఎదిరించి తలుచుకుంటే ఎంతసేపు అండి. భీష్ముడు ఎందుకంటే భీముడు లేడా? కౌరవ సైన్యంలోనే తిరుగుబాటు వస్తుంది. భీష్ముడు చంపవలసింది ఎవరిని? దుర్యోధనుడిని. ఆలోచించండి. అంటే యుద్ధం వస్తుంది, రానివ్వండి, పర్వాలేదు, ధర్మం కోసమే కదా, తప్పే ఉంది. ద్రౌపది సంతోషిస్తుంది, బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. భీష్ముడు ఎవరిని చంపాలి? ఒక్క దెబ్బ 5 నిమిషాల్లో దుర్యోధనుడిని లేపేస్తాడు. అప్పుడు సింహాసనాన్ని సంరక్షిస్తాను అని భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ ఏమైందో మనం ఆలోచిద్దాం. సింహాసనం మీద ధృతరాష్ట్రుడు అనంతరం కూర్చోవలసిన రాజుని, ఇంతవరకు కూర్చోకపోయినా అధికారం మొత్తం చలాయిస్తున్న రాజుని భీష్ముడే స్వయంగా చంపేస్తే యుద్ధంలో సింహాసనాన్ని కాపాడతాను అని శంతనుడు ముందు, దేవతల ముందు, తల్లి ముందు చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమైనట్టు? పైగా పోనీ ఆ ప్రతిజ్ఞ పోతే పోయింది, నాకు వ్యక్తిగతంగా అప్రతిష్ట వస్తే వచ్చింది, ఒక ఇల్లాల్ని కాపాడిన వాళ్ళం అయ్యాం కదా అన్న ఉద్దేశంతో చేస్తే కౌరవ సైన్యంలోనే కొన్ని వేల మంది చనిపోరా? దుర్యోధనుడేం అంత మొండివాడు, బండవాడు, వాడు ఊరుకుంటాడా? కర్ణుడు ఖచ్చితంగా వాడిని సమర్థిస్తాడు. దుశ్శాసనుడు 100 మంది వాడినే సమర్థిస్తారు. ఇప్పుడు కౌరవ వంశ నాశనానికి భీష్ముడు కారణమయ్యాడా లేదా? అవుతాడా లేదా? అందుకే ఆయన ఏమనుకున్నట్టంటే, ఇప్పుడు తిరుగుబాటు చేయకుండా కళ్ళు మూసుకున్నట్టుగా భరించి భయంకరంగా ఊరుకుని మన మనస్సులో జపం చేస్తే, ఆయల్లాగే మనం కూడా చేస్తే భగవంతుడు ఖచ్చితంగా ఆవిడని రక్షిస్తాడు. ఈ కోపాన్ని మనస్సులో పెట్టుకుని ఇక సంధి జరగనివ్వరు పాండవులు కానీ, కృష్ణుడు కానీ, ద్రౌపది కానీ. ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. మన ప్రమేయం లేకుండానే కౌరవ వంశానికి జరగవలసిన కీడు జరుగుతుంది. దుర్యోధనుడికి మరణం ఖాయం, దుశ్శాసనుడికి శిక్ష ఖాయం. వీళ్ళిద్దరూ చేసిన పనికి ఇప్పటికే ఆ ఇల్లాలని ఇక్కడికి లాక్కొచ్చారు కాబట్టి, లాక్కు రాగానే భీముడు లేచి నేను దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ పని నేను చేయడం మంచిదా, భీముడు చేయించడం మంచిదా? వాళ్ళకంత కోపం రావాలి అంటే అది జరగాలి. అంతగా ఇల్లాల్ని రక్షించే భగవంతుడు కూడా లేకపోతే అప్పుడు చూద్దాం అని భీష్ముడు కూడా కృష్ణనామస్మరణలో పడిపోయాడని, సరిగ్గా అందువల్లే కృష్ణుడు కాపాడాడని, ద్రౌపది వస్త్రాపహరణం జరగకుండా ఆగిందని. కానీ అంత ప్రయత్నము అక్కడ జరగడం వల్ల దుర్యోధన దుశ్శాసనుడికి భయంకరమైనటువంటి మరణం అనుకున్నట్టుగానే జరిగిందని భారత సంశయ విచ్ఛేదంలో మహానుభావులు పెద్దలు చెప్పారు. ఈనాడు ఆదర్శంగా తీసుకోవాలా వద్దా అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. భీష్ముడు కూడా చాలా సందర్భాల్లో వ్యతిరేకించినవి ఉన్నాయి, ఊరుకున్నవి ఉన్నాయి. మనం దీన్ని గుడ్డిగా అనుసరించాల్సిన అవసరమూ లేదు, అలాగని పక్కన పెట్టేయవలసిన అవసరమూ లేదు. ఎప్పుడూ ధర్మశాస్త్రాల కంటే గొప్పగా ఉపయోగించేది మనిషి విచక్షణ. ఒకవేళ ఆ విచక్షణలో లోపం ఉంటే దాని ఫలితాలు మనం అనుభవించక తప్పదు. అందుకే భీష్ముడు లోపమో గుణమో అలా ఆలోచించాడు. అందుకే ఆయన చివరిలో అంపశయ మీద బాధపడుతున్నప్పుడు కూడా అర్జునుడు తాత బాణాలు గుచ్చుకుంటున్నాయంటే, లేదురా ద్రౌపదీదేవి ఏడుపును గుచ్చుకుంటున్నాయన్నాడు ఆయన. అన్నాడండి. అంటే అప్పటికే ఆయన మనస్సులో అది ఉంది, నేను అలా చేసి ఉండకూడదేమో, ఎదురు తిరిగి ఉండాల్సిందేమో. కనీసం ఆ ఆలోచన చాలండి భీష్ముడు గొప్పవాడనడానికి, ధర్మాన్ని సమర్థించాడనడానికి. మనం కూడా లోకంలో అనేక అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే ఎదిరించగలిగిన వాళ్ళం ఎదిరిద్దాం, మాట్లాడగలిగిన వాళ్ళం మాట్లాడదాం, రాయగలిగిన వాళ్ళం రాద్దాం, ఏమీ చేయలేని వాళ్ళం మనస్సులోనైనా దుఃఖపడదాం, భగవంతుడిని ప్రార్థిద్దాం. అది కూడా చేయలేమా? మనం కూడా అందులో కలిసిపోవాలా? ఇందుకు ఆదర్శంగా తీసుకోవచ్చు. దుర్వాసుడిని వ్యతిరేకిస్తే రాజ్యం మొత్తానికి దెబ్బ తగులుతుంది. ఆయన ఏదో అనుగ్రహించడం కోసమే ఈ పరీక్ష పెడుతున్నాడు అని యాదవుల క్రోధాన్ని ఆపి సహించి కృష్ణుడు తాను కూడా సహించడం వల్ల కలిగిన మేలు ఏమిటంటే, వెంటనే దుర్వాసుడు ఇంటికి వచ్చి కృష్ణ అని ఒళ్ళంతా ఇలా తడిమి ముడుచుకుపోతుంటే కృష్ణుడు లేదయ్యా, నాకు తెలుసయ్యా, నువ్వు విష్ణువు ఇలా అవతరించాడని అందరూ చెబుతుంటే భగవంతుడికి చాలా సహనం ఉంటుంది కదా, భృగు మహర్షి తన్నినా కూడా పడ్డాడు కదా, అంత సహనం నీకుంటేనే నువ్వు విష్ణువి. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు అన్నారయ్యా. ఆ సహిష్ణుత నీలో ఉందో లేదో చూద్దామని నేను ఇలా చేశానయ్యా. చాలా ఉంది అమ్మా, తల్లి నా కుమార్తె కంటే ఎక్కువమ్మా, నుండి నేను అలా అంటానా అంటే రుక్మిణీదేవి కళ్ళనీళ్ళు పెట్టుకుని మహర్షి పాదాలకి నమస్కరించి, అబ్బాయి
మీరు నా ఒంటికి పాయసం పూస్తుంటే మా తాతగారు బాల తొడుగుతున్నట్టుగా ఉందండి. ఎందుకంటే మన సంప్రదాయంలో మాతామహుడు తల్లి తండ్రి మనవరాలికి బాల తొడుగుతారు, ఆభరణాలు బాల తొడుగు అంటారు. ఆ బాల తొడుగునట్టుగా అనిపించిందండి నాకు, అంతకంటే ఏమీ లేదు అని ఆ ఇల్లాలు పేర్కొంది. అప్పుడు దుర్వాసుడు అపూర్వమైన వరం ఇచ్చాడు. కృష్ణ, నీకు ఈ లోకంలో ఎంత గౌరవం దక్కుతుంది అంటే, నిన్ను మామూలు కుష్ఠుడని యదువంశభవుడని అనుకోరయ్యా, అవతార పురుషుడు, దేవుడు, సాక్షాత్ విష్ణువు అని అందరూ భావించవలసిందే. ఎల్లవారు తమకునెంత గూర్తురు నీకునంత గూర్చి నిన్నుననుసరించువారుగాత లోకవంద్యుండవై ఎందు మారులేక అతుల మహిమ మనుము. నిజంగా లోకులు కృష్ణాని ఎంత ప్రేమిస్తారంటే భవిష్యత్ యుగాల్లో వాళ్ళని వాళ్ళు ఎంత ప్రేమిస్తారో నిన్నంత ప్రేమిస్తారన్నాడు. ఇవాళ మనం నిజంగా కూడా రాముడు అనగానే కూడా కొంతమంది ఇంకా ధర్మం, యుద్ధం, రావణాసురుడు ఈ మాటలు అనుకుంటామేమో, కానీ కృష్ణుడు అనగానే ఒక తన్మయానికి లోనైపోతామండి, వెన్నపూసలా కరిగిపోతామండి. ఆయనకి ఇష్టమైంది వెన్నపూస కావడం వల్ల. కృష్ణుడు అనగానే ఇంకా రాముడి కంటే కూడా మనకి దగ్గర. ఎందుకంటే రాముడికి ధర్మాధర్మాల లెక్కలు స్పష్టంగా ఉంటాయి, కృష్ణుడికి అవన్నీ ఉండవు, ప్రేమే ఉంటుంది అక్కడ. ఆ ప్రేమ భావానికి లోనవుతాం కృష్ణుడు అనగానే. రాముడు అనగానే ధర్మము, రాజు, రక్షణ, కాస్త భయం కూడా ఉంటుంది. ఏమో మనం తప్పు చేస్తున్నాము. కృష్ణుడి దగ్గర అదే ఉండదు, ఏం చేసినా ఆయన చూసుకుంటాడులే అంటే అనుకుంటాం. అంతే. ఎల్లవారు తమకునెంత గుర్తురో నీకునంత గుర్తు. వారిని వారెంత ప్రేమిస్తారో నిన్నంత ప్రేమిస్తారు. నిన్ను అనుసరించువారు కాదు, ఆ ప్రేమలో నిన్ను అనుసరిస్తారు వాళ్ళు. లోకవంద్యుండవై ఎందు మారులేక అతుల మహిమ మనం. లోకమంతా నిన్ను కీర్తిస్తూ ఉండగా అతులమైన వైభవాన్ని అనుభవించవయ్యా అన్నాడు. అంత అనుగ్రహాన్ని కృష్ణుడి నుంచి దుర్వాసుడు పొందగలిగాడు, తన ప్రజలను కూడా దాన్ని అందించగలిగాడు. అంటే ఇక్కడ వ్యక్తిగత జీవితంలో మనం ఆ తపస్సులను కనుక గౌరవించగలిగితే, దాని అనుగ్రహం వల్ల మనం లోకంలో ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదుగుతాం. ఆ తపస్సు అంటే ఏమిటో మళ్ళీ చెబుతున్నా. మాయలో పడద్దు. తపస్వధర్మవర్తిత్వం. ఖచ్చితంగా మన ఉద్యోగ బాధ్యతలని, వ్యాపారంలో మన ధర్మాన్ని ఖచ్చితంగా చెయ్యాలి, అదే తపస్సు. పావలా మించి లాభం వేసుకోకపోతే వ్యాపారి తపస్సు చేసినట్టే. ఖచ్చితంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4-5 వరకు ఉద్యోగి తన బాధ్యతలన్నీ సక్రమంగా చేసి అన్ని ఫైళ్ళు క్లియర్ ఆఫ్ అంటాం, ఎక్కడికక్కడ ఆ పని చేసేసినట్టయితే తపస్సు చేసినట్టే. అవినీతి పనులు చేయకుండా దేనికి ఆమ్యామ్యా అనకుండా ఉంటే తపస్సు చేసినట్టే. ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో, బయట ఉండేవాళ్ళు బయట తమ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తే తపస్సు చేసినట్టే. ఒక పోలీస్ శాఖలో ఉండేటువంటి అధికారి ఎటువంటి పక్షపాతానికి లోనకుండా ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే బలహీనుల్ని రక్షించినట్టయితే తపస్సు చేసినట్టే. ఎన్ని రకాలుగా తపస్సును మనం తీర్మానించవచ్చు చూడండి. ముక్కు మూసుకుని కొండల్లో చేసేది కాదు తపస్సు. ఇదంతా చేస్తూ మనం చేస్తున్నామనే అహంకారం లోపల పెరగకుండా భగవత్స్మరణ చెయ్యాలి. నమ శివాయ అంటూనే ఉండాలి, మన పనులు మనం చేస్తూ ఉండాలి. శివాయ మానేసినా పర్వాలేదు కానీ పని మానేయకూడదు, పనే ముఖ్యం, అదే తపస్సు. అందుకే ధర్మరాజు పరిపాలనలో మునగడం కోసం ఇవన్నీ చెబుతున్నారు. అప్పుడు రుక్మిణీదేవిని పిలిచేట దుర్వాసుడు. అమ్మా ఇలా చేశానమ్మా, ఏమనుకోద్దంటే ఆవిడ అంతే, మా తాతగారు బాలతుడు తొడిగినట్టు ఉందండి, మీ మహర్షుల స్పరిశభాగం లభిస్తుందా? సంతోషం అమ్మా. 16,000 మంది కాదమ్మా, మా కృష్ణుడు తక్కువవాడు కాదు, ఇంకో 16,000 మందిని చేసుకున్నా సరే నువ్వే రాణివి అన్నాడు. అంతకంటే ఆవిడకి ఏం కావాలి చెప్పండి? ఒక స్త్రీకి, ఒక పట్టపురాణికి నీ స్థానం చెక్కు చెదరదు. 16,000 మందిలో నువ్వే అధికురాలివి. ఆవిడకెంత లాభం కలిగిందండి. అప్పుడు ధర్మరాజు కృష్ణుని అడిగాడు, అయ్య బాబోయ్, దుర్వాసుడు అంటే కోపిష్టని విన్నాం, లోకంలో ఎవరికైనా కోపం వస్తే దుర్వాసుడు అంటారు, ఆయన ఇంత గొప్పవాడా? ఆయనకి ఎందుకు వచ్చిందే అంత గొప్పతనం అన్నాడు. ఈ రామాయకత్వం చూడండి, ఇంత తపస్సు అని చెబుతుంటే ఒక పక్క. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఆయన ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు శివుడయ్యా దుర్వాసుడు అంటే. అత్రి మహర్షి కుమారుడుగా దుర్వాసుడు చెబుతారు, అది ఊరికే తర్వాత విషయం అబ్బాయి, ఇక అంతకు ముందు విషయం తెలియదు అన్నాడు. ఏమిటదన్నాడు ఆయన. త్రిపురాసుర సంహారం చేసినప్పుడు శివుడు ఒక బాణాన్ని వాడాడే కదా అన్నాడు. వింటున్నావు, అది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అన్నాడు. వెర్రివాడా, అది శ్రీ మహావిష్ణువే. వాడిన బాణాన్ని ఏం చేశాడు అనుకున్నావు? తొడ మీద పెట్టుకున్నట్టు శివుడు. త్రిపురాసుర సంహారం అయిపోయాక తొడ మీద పెట్టుకున్నాడు. కుడి తొడ మీద పిల్లల్ని కూర్చోబెట్టుకుంటాం సాధారణంగా. అందువల్ల శివుడికి అది సంతానం అయింది.
ఆ బాణమే దుర్వాసుడయ్యా. అది సాక్షాత్తు శర్వ అంశ. శర్వ అంటే ప్రళయకాలంలో సర్వాన్ని నశింపజేసేవాడు అనే వ్యుత్పత్తి చెప్పారు శర్వశబ్దానికి. ప్రళయే సర్వం లయం కరోతి ఇది శర్వ. ఆ బాణాన్ని అక్కడ పెట్టుకుని ప్రళయంలో సమస్తాన్ని నశింపజేసే లయకారుడు ఈ బాణాన్ని ఇక్కడ పెట్టుకోవడం వల్ల అంత శక్తి వచ్చిందయ్యా. ఆ బాణమే తర్వాత దుర్వాసుడుగా పుట్టింది. ఇప్పుడు గమనించండి, దుర్వాసుడిలో విష్ణు వంశ కూడా ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ఆ విష్ణువు బాణం కదా, మరి ఆ బాణాన్నగా ఆయన తొడ మీద పెట్టుకున్నది. తర్వాత ఇదే బాణం విష్ణువంశ కూడా ధరించి అత్రి మహర్షి భార్య కడుపున అనసూయ గర్భాన పుట్టిందయ్యా. బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణువు అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దుర్వాసుడు పుట్టారు కదా. ఆ శివుడి అంశలో బాణం రూపంలో ఉన్న విష్ణు వంశ కూడా ఉందయ్యా. దుర్వాసుడు సామాన్యమైన వాడు. అందుకే దేవేంద్రుడు అంతటి వాడు తాను ఇచ్చినటువంటి దండని ధిక్కరిస్తే, ఏదో ఇలా విసిరినట్టు చేస్తే క్షణంలో రాజ్యం కోల్పోతామని దుర్వాసుడు అంటే దెబ్బ తగిలింది అంతే. తపస్సు అంటే అటువంటిది. నిత్యము భగవన్నామాన్ని మనస్సులో స్మరించేవాడి జోలికి ఎవ్వరూ రాలేరు. అది తపస్సు. అందున వాడి బాధ్యతలు వాడు సక్రమంగా చేస్తూ ఆ పని చేస్తున్నాడు అంటే అంతకు మించిన తపస్సు లేడు. అప్పుడు వెంటనే కృష్ణుడు ధర్మరాజు మళ్ళీ అన్నాడు, ఈయనకి చెప్పేవాళ్ళు కావాలిగా. అయితే దుర్వాసుడు శివుడి అంశ కావడం వల్ల దుర్వాసుడు ఎంత గొప్పవాడైతే అసలు ఆ శివుడు ఎంత గొప్పవాడో చెప్పబోయా అన్నాడు. ఆయన ఇల్లు బంగారంగా నువ్వు ఆయన వదిలేసావు, నన్ను పట్టుకున్నావు. ఆయనకంటే బ్రహ్మచారి నాకు 16,000 గ్యాస్ కార్డులు ఆధార్ కార్డులు ఉన్నాయ్యా, నన్ను పట్టుకుంటే ఎలాగా అని కృష్ణుడు. నేను చెప్పలేకే కదా ఇవన్నీ ఆయన చెప్పమన్నా అంటే, అలా కాదు మరి తాతగారేమో విష్ణునామస్మరణలో పడ్డాడు, నేను చెప్పమన్నాడు, నువ్వు చెప్పాల్సిందే అంటేనండి. ఆశ్చర్యకరంగా ఇక్కడ కృష్ణుడు స్వయంగా శివసహస్రం మొత్తం ఉపదేశించాడు. శివసహస్రనామాలని కృష్ణుడు స్వయంగా చెప్పినవి. ఇప్పుడు శివకేశవుల మధ్య భేదాలు అనడం ఎంత పొరపాటో ఆలోచించండి. కృష్ణుడు స్వయంగా శివసహస్రం చెప్పాడు. శివుడు ఎప్పుడూ రామనామాన్ని స్మరిస్తాడు. మంచిది. ఈ రూపభేదాలన్నీ మన ఆరాధన కోసం, మన మనోవైవిధ్యం కోసం ఏర్పాటైనాయి తప్ప ఇందులో ఎక్కువ రూపం తక్కువ రూపం, ఎక్కువ దేవుడు తక్కువ దేవుడు అని మాట్లాడకూడదు. అసలు మాట్లాడటమే పాపం అండి. ఈయన శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఈయన అమంగళం, ఆయన వైకుంఠంలో ఉంటాడు కాబట్టి ఆయన మంగళం, చాలా తప్పండి. శ్మశానాన్ని రుద్రభూమి అంటారు, తద్దినాన్ని విష్ణుక్రియ అన్నారండి. శాస్త్రం చూసుకోండి, తద్దినం విష్ణుక్రియ. చనిపోయినప్పుడు జరిగే కర్మకాండేమో రుద్రభూమి, అది రుద్రక్రియ. తద్దినం ఏమో విష్ణుక్రియ. అశుభం ఎందుకు అవుతుందండి తద్దినం? పరమశుభం తద్దినం. అపరకర్మ చేసే పురోహితులను కూడా సత్యనారాయణ వ్రతం చేసే పురోహితులతో సమానంగా గౌరవించాల్సిందే. పొరపాటు చేస్తున్నాం మనం, చాలా తప్పది, చాలా తప్పది. బ్రహ్మలోనే ఉంది మాట, చాలా తప్పు మాట మనం చేస్తున్నది. తద్దినాలు పెట్టించే వాళ్ళని, అపరకర్మలు చేయించే వాళ్ళని అందరినీ సమానంగా చూడవలసిందే. అది తద్దినం పెట్టే బ్రాహ్మణ్ణి అవమానిస్తే, అపరకర్మ చూసేవాడు మొహం చూడకూడదన్నట్టు మాట్లాడితే విష్ణువుని ధిక్కరించినట్టే. ఆయన చేస్తున్నది విష్ణుక్రియ. విష్ణు ద్విజక్రియామూల అన్నారు భాగవతం 10వ స్కంధంలో చదువుకోండి, 7వ స్కంధంలో ఉంటుంది. యజ్ఞం ప్రాధాన్యం చెప్తుంది. శుభాశుభ భేదం లేదండి భారతీయతలో. ఊరికే అది అలా చేయాలి, ఇలా చేస్తాం, కుడి చేయడం చేయి భేదం అంతే. అక్కడ కుడి చేయి తిప్పుతాం, ఇక్కడ ఎడం చేయి తిప్పుతాం. యజ్ఞోపవేతం ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది అంతే, తేడా ఏం లేదు. అంచేతను శతరుద్రుయాన్ని మించింది లేదయ్యా. అది నిజంగా కనుక శతరుద్రుయాన్ని భక్తిగా పారాయణ చేసి అర్థం చేసుకుని శివుడు మహిమని గనక గ్రహించగలిగితే శివుడికి విష్ణువుకి భేదం లేదనే విషయం అర్థమవుతుంది ధర్మరాజా. విష్ణు సహస్రం ఎంత ఫలదమో శివసహస్రము అంతే ఫలదమయ్యా అని శివసహస్రనామాలు చెప్పాడు. శంభురీశ పశుపతి శివ శూలీ మహేశ్వర ఈశ్వర సర్వ ఈశాన శంకర చంద్రశేఖర భూతేషు ఖండ పరశో గిరీశో గిరీశో మృడక భూతేషు ఖండ పరశుర్గిరీశో గిరీశో మృడక మృత్యుంజయ కృత్తివాసా పినాకీ ప్రమదాధిప ఉగ్ర కపర్దీ శ్రీకంఠ శితికంఠ కపాలభృతు వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచన కృశానురేత సర్వజ్ఞో ధూర్జటిర్నీలలోహిత హరస్మరకరో భర్గస్త్రయంబకస్త్రిపురాంతక గంగాధరో అంధకరిపు క్రతుధ్వంసీ వృషధ్వజ వ్యోమకేశో భవో భీమస్థాణు రుద్ర ఉమాపతి అష్టమూర్తిరహిర్బుద్ధ్యో మహాకాలో మహానటక క్షోణీరథో హరిశరో గిరిధన్వా అంబుధీషుధి క్షోణీరథో హరిశరో గిరిధన్వా అంబుధీషుధి. ఇలాగ రకరకాలుగా ఉన్నటువంటి శివుడి పేర్లని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పిన కొన్ని 40 పైన ఉన్నాయి, తక్కువేం కాదు. వీటిలో సూక్ష్మంగా అర్థాన్ని చెప్పుకుంటాం.
విష్ణు సహస్రం అంతా విపులంగా మనం వ్యాఖ్యానం చేయలేం. కానీ శివభక్తులను కూడా నేను అసంతృప్తికి గురి చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఏ రూపం పట్ల ఎవరికి ఉండే మమకారం వారికి ఉంటుంది. ఎవరి బిడ్డల పట్ల మమకారం వారికి ఉన్నట్టే, ఎవరి తల్లిదండ్రుల పట్ల గౌరవం వారికి ఉన్నట్టే తప్పేం లేదు. అన్నీ సమానమని గ్రహించడమే మనకు కావలసింది. శంభు సుఖం నుంచే పుట్టాడు కాబట్టి శంభు అన్నారు. అంచేత శివధ్యానం చేస్తే ఆనందం కలుగుతుంది. ఈశగా అన్నింటికీ అధిపతి కాబట్టి, పశుపతికి ప్రాణులన్నింటికీ అధిపతి కాబట్టి, శివక మంగళకరుడు కాబట్టి, శూలి శూలము ధరించాడు కాబట్టి, మహేశ్వరగా అన్ని లోకములకు ప్రభువు కాబట్టి, ఈశ్వరగా అంతకుమించిన అధిపతి లేడు కాబట్టి, శర్వగా ప్రళయకాలంలో సర్వాన్ని నశింపజేస్తాడు కాబట్టి, ఈశానగా అధిపతులకే అధిపతి కాబట్టి, శంకరగా సుఖాన్ని కలిగిస్తాడు కాబట్టి, చంద్రశేఖరగా చంద్రుణ్ణి ధరించాడు కాబట్టి, భూతేషు అన్ని భూతములకు అధిపతిగా, భూతేశ అన్ని భూతములకు అధిపతి కాబట్టి, ఖండపరశు విష్ణువు మీద విసిరినటువంటి ఆయుధం మొక్కపోతే దాన్ని ధరించాడు కాబట్టి, త్రయంబక 3 కళ్ళు కలిగినవాడు కాబట్టి, త్రిలోచనగా జ్ఞాననేత్రం కలిగినవాడు కాబట్టి, మృత్యుంజయాగా మృత్యువుని జయించాడు కాబట్టి, కృత్తివాసాగా గజ చర్మాన్ని ధరించాడు కాబట్టి, పినాకమనే ధనుస్సు ధరించాడు కాబట్టి, ప్రమథాధిపక ప్రమథులందరికీ అధిపతి కాబట్టి, పినాకి ప్రమథాధిపక, కృషానురేతాగా అగ్ని ఆయన వీర్యములను అగ్ని భరించాడు కాబట్టి, కృషానురేతాగా సర్వజ్ఞగా అన్నీ తెలిసినవాడు కాబట్టి, దూర్జటికి నూనె రాయకపోవడం వల్ల ఎర్రని జుట్టు కలిగి మహాతపస్సు చేస్తున్నాడు కాబట్టి, నీలలోహితగా సృష్టి సక్రమంగా సాగడం కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో పడిన శ్రమ కారణంగా ఆయన నుంచి చెమట స్రవించింది. ఆ చెమట అగ్నిలో పడింది. ముందది నీలం రంగులో ప్రకాశించింది, నలుపు రంగులో, తర్వాత ఎర్రగా మారింది. అదే నీలలోహితగా, దాని నుంచే రుద్రుడు పుట్టాడు. అందుకే నీలలోహిత అంటారు. హరహ అన్ని లోకాలన్నీ హరించగలిగినవాడు కాబట్టి, మన పాపాలు హరించగలిగినవాడు కాబట్టి, స్మరహరహ మన్మధుడిని సంహరించగలిగినవాడు కాబట్టి, భర్గక సృష్టిని పునర్నిర్మాణం చేయగలిగినవాడు కాబట్టి, అందరినీ సంహరించగలిగినవాడు కాబట్టి, త్రయంబక త్రిపురాంతక 3 కళ్ళు కలిగినవాడు కాబట్టి త్రయంబకుడు, త్రిపురాంతక త్రిపురాసుల సంహారం చేసినవాడు కాబట్టి. ఇలాగ అనేక నామాలకి విశిష్టంగా అనేక రకమైన అర్థాలు చెప్పారు. మిగిలినటువంటి నామాలతో సహా ఆ ముందు జరిగిన అనుశాసనిక పర్వం ఎలా ఉందో మనం 23:30 గంటల్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం.